ఏంటి మహేంద్ర గారి మీద కిడ్నాప్ కేసు బుక్ చేయాలా? ఆయన మీద కేసు బుక్ చేసే దమ్ము మా డిపార్ట్మెంట్లో ఎవరికీ లేదు. సార్, న్యాయాన్ని రక్షించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి సార్. నా పరిస్థితి కాస్త అర్థం చేసుకుని ఈ కేసు బుక్ చేసుకోండి. అరే మరదే, ఓ పక్క ఆయన కూతురికి భారీ ఎత్తున పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే ఆ అమ్మాయి ఆల్రెడీ నీ భార్య అని కేసు పెడతావా? చూడా, ఇదిగో నీలాగే ఒకడు ప్రియాంక గాంధీ తన భార్య అని కేసు పెట్టాడు. ఇప్పుడు జైల్లో చెప్పకూడదంటున్నాడు. నేను కేసు లేదు గీసు లేదు, నేను బిజీ. అంటే కేసు బుక్ చేసుకోరా? అబ్బా, ఇంత చెప్పినా మళ్ళీ కేసు అంటావేంటయ్యా పిచ్చోడా? నువ్వేమన్నా పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా, లేకపోతే పిచ్చాసుపత్రి అనుకుని పోలీస్ స్టేషన్కి వచ్చావా? సిన్స్ 1 hour I am talking you, but you are like... ఏంటి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతానుకున్నావా? అలా అయితే ఈ డ్రెస్ వేస్తూ ఈ సీట్ వేస్తూ నువ్వెంత ఆచినా సరే నేను మాత్రం ఈ కేసు బుక్ చేసుకోను. నీకు దిక్కున్న చోట చెప్పుకోపో. గోడితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకని ఇక్కడికి వచ్చాను. మీకు చేత కాకపోతే నాకు తెలుసు నా భార్యని ఎలా తెచ్చుకోవాలి. చూడు మిస్టర్, నువ్వు ఎవరి మీద అభియోగం అవుతున్నావో తెలుసా? తెలుసు. దాని తర్వాత ఎదురయ్యే ఏ పరిణామాలనైనా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీడి తల్లిని వీడికి అప్పగించడం కోసం నేను దేనికైనా సిద్ధమే. ఇది ఒక ప్రముఖ వ్యక్తి కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి నాకు నమ్మకం కుదిరే వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యం. మనం ఇప్పుడే మహేంద్ర గారింటికి బయలుదేరుతున్నాం, పద. అలాగే సార్. అదేంటి మా ఎస్పీ యూనిఫామ్లో వస్తున్నాడు? వాడితో కొంచెం తలనొప్పి వ్యవహారమే. డోంట్ వరీ ఐజీ గారు, ఐ విల్ హ్యాండిల్ ఇట్. వెల్కమ్ ఎస్పీ గారు. ముహూర్తం టైం కరెక్ట్గా వస్తారనుకున్నాను. ముందుగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బై ద బై, ఎవరిది పరిచయం చేయలేదు? ఫ్రెండా? హలో సార్. ఏంటి సార్, బాబుతో మాత్రమే వచ్చారు, మిస్సెస్ రాలేదా? సార్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడటానికి వచ్చాను. చెప్పండి. ఏం లేదు, మీ నుండి ఒక క్లారిఫికేషన్ కావాల్సి వచ్చింది. ఈయన పేరు రామకృష్ణ అండి. మీ అమ్మాయి ప్రియకి ఈయనకి ఇంతకు ముందే 3 సంవత్సరాల కిందట పెళ్ళయిందని, ఈ బాబు వాళ్ళకు పుట్టిన బిడ్డేనని, ఇప్పుడు మీ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తున్నారని ఈయన ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంక్వైరీకి వచ్చాను. ఏదో పెద్దవాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు జరుగుతుంటే అల్లరి చేసి డబ్బులు గుంజుదామని చిల్లర విధులు ఏదో చేస్తుంటారు. ఓకే ఓకే, స్టాప్ ఇట్. చూడండి, వీడు చెప్పేదంతా అబద్ధం. మా అమ్మాయి మొన్ననే అమెరికా నుంచి వచ్చింది. యూ కెన్ గో నౌ ప్లీజ్. సార్, ఇది అబద్ధమని మీ అమ్మాయి చేత ఒక మాట చెప్పిస్తే బాగుంటుంది కదండి. హౌ డేర్ యూ? మా అమ్మాయి చెప్పాలా? అవుట్ అవుట్. మహేంద్ర, నిందపడ్డప్పుడే నిప్పెన నిరూపించుకోవాలి. ఎస్పీ గారు చెప్పింది కూడా సబబుగానే ఉంది. ఇతనెవరో తెలియదని ప్రియమ్మ చెబితే ఎస్పీ గారికి ప్రియంగా ఉంటుంది. ఓకే. ప్రియమ్మ, ప్రియమ్మ, వీళ్ళెవరో. నో 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 నో, వీడికి కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చావన్నమాట. ప్రియమ్మ, కాసేపట్లో నీ పెళ్లి జరగబోతుంటే ఏ తండ్రి వినలేని వినకూడని మాటలు విన్నారమ్మా. నేనే తట్టుకోలేకపోయాను. నువ్వెలా తట్టుకుంటావో పాపం. చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. నీకు ఇతనికి 3 ఏళ్ల క్రితం పెళ్ళయిందని ఈ బాబు మీకు పుట్టిన బాబుని కంప్లైంట్ ఇచ్చాడమ్మా. అంతేకాదమ్మా, నేను నిన్ను కిడ్నాప్ చేసి మళ్ళీ పెళ్లి చేస్తున్నానట. లోకంలో ఏ తండ్రైనా ఒకసారి పెళ్ళయి భర్త బిడ్డ ఉన్న కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తాడా? ఇదంతా అబద్ధమని నేను చెప్తే నమ్మడం లేదు. నువ్వే చెప్పాలని పట్టుబెట్టారు. చెప్పమ్మా. ఎస్పీ గారు, ఆయన చెప్పిందంతా నిజం. ఆయన నా భర్త, వాడు మాకు పుట్టిన బాబు. మహేంద్ర, నువ్వు నీ మిస్సెస్తో రాలేదని అడిగావు. తనే నా మిస్సెస్, శ్రీమతి ప్రియా రామకృష్ణ. రామకృష్ణ, నీ భార్యను తీసుకుని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. మిస్టర్ మహేంద్ర,
అమ్మా అనరా, మాట్లాడరా, మాట్లాడరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.